పోసాని కృష్ణమూర్తికి బెయిల్ మంజూరైంది. కొన్ని టెక్నికల్ సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా అధిగమించిన తర్వాత ఈ రోజు సాయంత్రానికి ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే రేపు మార్నింగ్ అయినా ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ₹1,00,000 పూచీకత్తోటి ఇద్దరితో సంతకాలు పెట్టించడం, అట్లాగే ₹1,00,000 చొప్పున ఇద్దరు అక్కడ డిపాజిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి కొన్ని ఏదైతే ఆ రికార్డ్స్ పరంగా కొన్ని సమస్యలు ఉంటాయి అవన్నీ పరిష్కరించుకున్న తర్వాత ఈ అవకాశం అయితే ఉంటుంది. అయితే మనతో మాట్లాడడానికి దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి గారు ఉన్నారు. సార్, పోసాని వేధిస్తున్నటువంటి పరిస్థితులు మనం ఇప్పటివరకు చూస్తూ ఉన్నాం. ఏ విధంగా చూస్తున్నాడు? గత నెల 26వ తారీఖున ఆయన అరెస్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగినటువంటి పరిణామాలు, ప్రభుత్వ వైపు నుంచి వచ్చినటువంటి వేధింపులు, వీటన్నిటి మీద మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? గత నెల 26 అరెస్ట్ అయినప్పటి నుంచి ఆయన పైన దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 18 కేసులు పెట్టడం, 18 కేసులు పెట్టిన తర్వాత కూడా అతన్ని శారీరకంగా మానసికంగా హింసించడం, ఈ రెండూ జరిగాయి. దాదాపు రోజుకు 1000 కిలోమీటర్ల చొప్పున ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి కావాల్సి ఆయన్ను హింసకు గురి చేసే విధంగా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ పోలీసులు కొంత ఇందులో చాలా ఎక్సెసివ్గా, అంటే దాదాపు హింసించే విధంగా, ఎందుకంటే ఒక ప్రాంతంలోనే 3 కేసులు ఉంటే ఆ ప్రాంతంలో ఒక పోలీస్ స్టేషన్లో అటెండ్ చేయించి మరో సుదూర ప్రాంతానికి తీసుకెళ్లడం, ఇలాంటివన్నీ కూడా చేశారు. దాదాపు 18 కేసులు. ఇందులో ఇంకోటి ఏంటంటే TV5 బీఆర్ నాయుడును తిట్టినాడు ఒక ప్రెస్ మీట్ ద్వారానే కేసులో దాదాపు వాళ్ళకి TV5 ఎంప్లాయీస్ ఎక్కడెక్కడైతే కేసులు పెట్టారో ఆ కేసులన్నింటినీ కంటెంట్ ఒకటే అయినప్పటికీ దాదాపు 12 కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. అందులో తర్వాత ఇంకో రిమైనింగ్ కేసెస్ మాత్రం పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వాళ్ళను దూషించాడని, అంటే గతంలో అతను కూడా ఉదాహరణలు చూపిస్తూ మోడీని వీళ్ళు ఎప్పుడెప్పుడు తిట్టారు, ఎప్పుడు పొగిడారు, ఇలాంటివన్నీ చెప్పి టీవీ స్క్రీన్ల ద్వారా చూపించినందుకు అతని పైన అక్రమంగా కేసులు బనాయించడం జరిగింది. కాబట్టి ఇతన్ని రాష్ట్ర వ్యాప్తంగా తిప్పుతూ చిత్రహింసలు పెడుతూ ఇతనికి చాలా ఇబ్బంది కలిగించారు. ముందే అనారోగ్యంతో ఉన్న వ్యక్తి, తర్వాత దాదాపు 3 సార్లు గొంతు ఆపరేషన్ కు గురైన వ్యక్తి, అదేవిధంగా హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సందర్భం అది. అయినా సరే ఎలాంటి కారుణ్యం చూపకుండా ఈ ప్రభుత్వం కక్షపూరిత ధోరణితో వ్యవహరించి అతన్ని తన చిత్రహింసలకు గురి చేయడం. గతంలో 15 కేసులు పెట్టారు, 4 కేసులు రిమాండ్ పంపించిన పరిస్థితి. వీటన్నిటిలో బెయిల్ తెచ్చుకుని బయటకు వచ్చే టైంలో సిఐడి వచ్చి మళ్లీ ఇంకో కేసులో అరెస్ట్ చేసిన పరిస్థితి. కానీ ఈసారి మాత్రం సిఐడి అధికారులు ఎవరు ముందుకు వచ్చిన పరిస్థితి కనపట్లేదు. కారణం ఏంటి? హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత వెనక తగ్గింది ప్రభుత్వం అనుకోవచ్చా? ఈ ప్రభుత్వం అరాచక ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం ఏమనుకుంటే అది చేస్తుంది. ఈ ప్రభుత్వం రాజ్యాంగానికి లోబడో లేకపోతే న్యాయానికి లోబడో, కోర్టుల న్యాయస్థానాలకు లోబడో ఇవన్నీ పనిచేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో అయితే కనిపించడంలే. చిన్న చిన్న సందర్భాల్లో కూడా కేసులు పెడుతున్న సందర్భాలు ఈ రాష్ట్రంలో ఇప్పటికి కూడా జరుగుతున్నాయి. వీళ్ళు చాలా అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏం చెప్తే పోలీసులు అదే విధంగా చేసే అవకాశాలు ఉన్నాయి. వీటిని గురించి మనం ముందే ఊహించి చెప్పడం కూడా కరెక్ట్ కాదని నేను అభిప్రాయపడుతున్నాను. ఓకే, ఇప్పుడు పోసానికి గుంటూరు కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇంకా ఎంతసేపట్లో ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంది? కోర్టు ఈ సందర్భంగా ఏదైనా కొన్ని ఆంక్షలు ఏమైనా పెట్టిందా? షూరిటీ సంబంధించి కానీ ఇతర రికార్డు పరంగా ఎలాంటి ఆంక్షలు ఉన్నాయి? ₹1,00,000 చొప్పున ఇద్దరు షూరిటీస్, తర్వాత అదేవిధంగా కోర్టు పర్మిషన్ లేకుండా ఈ దేశం వదిలి వెళ్లరాదని చెప్పి, అదేవిధంగా వారానికి 2 సార్లు పోలీస్ స్టేషన్లలో సంతకం పెట్టాలని, ఇట్లాంటి పలు కండిషన్స్ పెడుతూ బెయిల్ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది మాకు. సో ఆయన అరెస్ట్ చేసే టైంలో కూడా గత నెలలో 26వ తారీఖున అరెస్ట్ చేసిన సమయంలో కూడా అనేక రికార్డులో కూడా 27వ తారీఖు అరెస్ట్ చేసినట్టు కానీ, తర్వాత ఆయన తీసుకురావడం కూడా అనేక గంటల పాటు వేధించినటువంటి పరిస్థితి కానీ, సో వీటన్నిటిని చూస్తుంటే ఎందుకని పోసాని మీద ఆ స్థాయిలో కక్ష కట్టింది ప్రభుత్వం అంటే ఏం చెప్తారు? తను ఇటీవలనే పోలీసుల ఇంట్రాగేషన్ లో కూడా సిఐడి కస్టడీకి తీసుకున్నప్పుడు ఆయన స్పష్టంగా ఆన్సర్లు చెప్పారు. దానికి వాళ్ళు మాకు ప్రభుత్వానికి ఎదురు ఉండకూడదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు పోసాని కృష్ణమురళి, కాబట్టే అతన్ని నిర్బంధించడము, చిత్రహింసలు పెట్టడము, ఈ విధంగా ప్రవర్తించారు. ఈ మధ్య కోర్టులో కూడా నారా లోకేష్ గారు నన్ను 3 నెలల క్రితం పార్టీలోకి రమ్మన్నాడు, అయినా కానీ నేను నిరాకరించినందుకు ఈ తప్పుడు కేసులన్నీ పెట్టారని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది.
ఇంకొకటి 111 సెక్షన్ అమలు కాదు ఇలాంటి కేసులు అని చెప్పి హైకోర్టు అనేక మార్లు చెప్తుంది. నిన్న మొన్న కూడా ఇంకో కేసులో చెప్పిన పరిస్థితి. సో రాను రోజుల్లో ఇంకా ఈ 111 సెక్షన్ పట్టుకుని పోలీసులు ప్రభుత్వం ఇంకా వెంటబడే అవకాశం ఉందంటారా? ఆ ప్రభుత్వంలో మార్పు ఏమైనా కనిపించే అవకాశం ఉందా? న్యాయస్థానం పలు సందర్భాల్లో చెప్పింది, సోషల్ మీడియాకు సంబంధించిన కేసుల్లో ఈ సైబర్ క్రైమ్ అనేది వర్తించదు, 111 సెక్షన్ వర్తించదు. అది ఓన్లీ గూండాలకు, కాంట్రాక్ట్ కిల్లింగ్స్ కు, దోపిడీదారులకు, ఆన్లైన్ బెట్టింగ్స్ కు ఇట్లాంటి వాటికి మాత్రమే వర్తిస్తుంది, సోషల్ మీడియాకు వర్తించదని పదే పదే చెప్పినప్పటికీ వాళ్ళు ఇక్కడ మానసికంగా, శారీరకంగా హింసించేదానికి నాన్ బెయిలబుల్ సెక్షన్ అయిన 111 సెక్షన్ ని ఇప్పుడు కూడా పెడుతున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది. వీళ్ళు అందుకనే నేను చెప్తున్నా, రాజ్యాంగానికి గాని న్యాయ వ్యవస్థకు గాని వీళ్ళు భయపడడం లేదు అనేది స్పష్టంగా అర్థమవుతోంది. అందుకనే వీటిపైన కూడా మేము కంటెంప్ట్ పిటిషన్స్ వేయదలుచుకున్నాం. అవి కూడా త్వరలో వీళ్ళందరిపైన, దీనికి బాధ్యులైన వాళ్ళందరిపైన కూడా కంటెంప్ట్ పిటిషన్స్ వేస్తాం హైకోర్టులో. ఓకే, ఇప్పుడు పోసానికి ఆల్రెడీ బెయిల్ వచ్చిన నేపథ్యంలో ఆయన ఎప్పట్లోగా బయటకు వచ్చే అవకాశం ఉంది? వస్తే ఇవాళ రావాలి. కోర్ట్ అవర్స్ ముగిసిపోయిన తర్వాత జైలు 6 గంటల లోపలైతే ఇది రావాలి, లేదంటే రేపు ఉదయం రిలీజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. సో ఇది పరిస్థితి బిందు. ఖచ్చితంగా ఇప్పటికే కోర్టు సమయం పూర్తవ్వాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి ఒకవేళ ఆలస్యం అయితే కనుక రేపు మార్నింగ్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది, లేదంటే ఈ రోజు సాయంత్రానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా పోసాని బయటకు వచ్చే అవకాశం ఉందనేది మనోహర్ రెడ్డి చెప్తున్నమాట. ఏదేమైనా గడిచిన దాదాపు 25 రోజుల పాటు పోసాని కృష్ణమురళి ఆయన అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకవైపు 15 కేసులు పెట్టారు, మరోవైపు సిఐడితో కూడా మరో కేసు పెట్టించినటువంటి పరిస్థితి. సో ఈ ఆటంకాలు, అడ్డంకులు అన్నింటిని కూడా తట్టుకొని నిలబడి ఆయన మళ్ళీ ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా పోసాని కృష్ణమురళి సంబంధించినటువంటి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ కక్ష సాధింపుల వ్యవహారం మీద తీవ్రస్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకత కూడా వచ్చిందని చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు.